దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 35వ అధ్యాయము. రుద్రాభిషేక మహిమ. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయునకు నతని భార్యకును రుద్రాభిషేక మహిమనిట్లు వివరించెనని సిద్ధుడు నామధారకునకిట్లు తెల్పెను. భద్రసేనుడు పరాశర మహర్షికి వందనమిడి ముని చంద్రమా పూర్వజన్మమున రుద్రాక్షధారణ విశేష ఫలితముగా కుకుట మర్కటములు రాకుమారులై జన్మించిరి. అలనాడవి బుద్ధిపూర్వకముగా ధరించినవి గాకున్నను దత్ఫలమతిశయించి సుకృత జన్మమును పొందగలిగినవి. నేడి బాలకులు శ్రద్ధా భక్తులతో రుద్రాక్షలను ధరించుచు పూజించుచు చిత్తమున శివుని ధ్యానించుచున్నవారు ఇక వీరి భవిష్యత్తును గూర్చి త్రికాల వేదులగు మీరు సెలవీయ ప్రార్థనమని చేతులు జోడించి నిలచెను. మహర్షి భద్రసేనుని వంక చూచి నిట్టూర్పు వదలి, రాజా, వీరికి మున్ముందు జరగనున్నది చెప్పుటకు నాకు నోరాడకున్నది. నీ కుమరులకు 12 మాత్రమే ఆయుర్దాయము గలదని బ్రహ్మవీరల నొసట లిఖించి ఉన్నాడు. ఇక 7 దినములకు వీరి ఆయుర్దాయము పరిసమాప్తము కాగలదు అని పలికినంతనే రాజా కర్ణ కఠోరములగు పలుకులను విని నేలగూలెను. మహారాణియు హతాసురాలయ్యెను. కొంత వడికి తెలివి తెచ్చుకొని, ముని సార్వభౌమా, మా గతి ఇంకేమున్నది? ఈ గండమును దప్పించుటకేది ఉపాయము? దీనుల మగు మమ్ము గరుణించి ఈ రాకుమారులకు రానున్న అపాయమును దొలగింపుడని పాదములపై బడి పరిదేవనమునరించిరి. అందులకు పరాశరమునీంద్రుడు, రాజా, ఊరడిల్లుము. పెద్దలకు మీరే ఇట్లు కృంగి దిగులొందిన నేమి లాభము? భక్తవ శంకరుడగు శంకరుని ఆరాధించుట కన్నా వేరొండు మార్గమిందులకు లేదు. దీన జన శరణ్యుడగు శంకరుడే మీకు శరణ్యము. మృత్యుంజయుడగు శంకరుని మెప్పించిన నకాల కాలమృత్యువును దొలగగలవు. ముల్లోకములకు అధిపతి అయి సృష్టి స్థితి లయములను నొనరింప త్రిమూర్తులను నియమించిన పరాత్పరుడు శంకరుడు. జగములను సృజింప బ్రహ్మను సృష్టించి వేదములను విధాత కొసగిన యాదిదేవుడు శంకరుడు. 4 వేదముల సారమే రుద్రాధ్యాయము. పరతత్వ ప్రతిపాదకములై పరమేశ్వరుడగు శంకరుని మెప్పింపజాలిన వేదమంత్రములు నమకము చమకమను పేరున రుద్రాధ్యాయమై ఉన్నవి. ఈ రుద్రాధ్యాయము యజుర్వేదమున గలదు. దీనిని మరీచి మున్నగు నవబ్రహ్మలు తెలుసుకొని దేవర్షులకు ఉపదేశింప దేవమునులు మునీశ్వరులకును మునులు తమ తమ శిష్యులకు ఉపదేశించిరి. అది మన భూలోకమున భూసురులకు లభించినది. రుద్ర పారాయణమునర్చిన సర్వ పాపములు దొలగును, సర్వ రోగములు నిర్మూలనమగును, సమస్త పురుషార్థములీడేరును. రుద్రాధ్యాయమును పారాయణమునరించు వారికిని నమక చమకములను పఠించుచు శివుని పూజించు వారలకును యముని వలన భయము లేదు. యమదూతలు వీరు దరి చేరజాలరు. ఎంతటి పాపాత్ముడైనను ఒకపరి రుద్రాభిషేకమునరించిన పునీతుడు కాగలడు. వానికి నరకబాధలెక్కడివి? రుద్రాభిషేకము వలన నెట్టి కలుషాత్ముడైనను దీర్ఘాయురారోగ్య మహైశ్వర్యములతో సుఖములనొందగలడు. కావున ఓ రాజా, నీ పుత్రులకు సంపూర్ణ ఆయుర్దాయము నభిలషింతువేని 1000 మంది బ్రాహ్మణులను రావించి 11 ఆవృత్తులు రుద్రమును పఠించుచు నావుపాలచే నీశ్వరుని అభిషేకింపజేయుము. అట్లొనరించిన వీరికి మరణ భీతి లేకుండును. దీర్ఘాయుష్మంతులై చిరకాలము వర్ధిల్లగలరని హితోపదేశమునరించెను. భద్రసేనుడు బ్రాహ్మణులను రావించి
విధి విధానముగా నేడు దినముల హోరాత్రములు సంతత ధారగా శివలింగమును పంచామృతములు ఇష్యురసము నిర్మలోదకములు పడునట్లభిషేకము జరిపించెను. ఇట్లేడు దినములు జరిగినవి. ఏడవ నాటి సాయం సమయమున బాలకులిరువురు నేలపై వ్రాలి స్పృహ తప్పిరి. పరాశర మహర్షి యా బాలకులపై రుద్రాభిషేక తీర్థమును సంప్రోషించెను. వారు నిదురించి లేచినట్లు లేచిరి. ఇంతలో నారదమునీంద్రుడు భద్రసేనుని మందిరమునకే తెంచెను. నారదుని రాకకెల్లరూ సంతసించి పాద్యమొసగి పూజించిరి. మాటల సందర్భమున సురమునీంద్ర, మూడు లోకములయందు జరుగు విషయములు మీకు తెలియనివేమున్నవి? ఏదైనా విశేషమున్నచో సెలవిండని సభాసదులు గోరిరి. నారదుడు వారిని ఉద్దేశించి, ఈ బాలకుల ప్రాణములను హరింప యమదూతలు రాగా శివదూతలు వచ్చి వారిని దరిమిరి. యమకింకరులు శమనునితో మొరలిడ యముడు శివుని కడకేగి శివకింకరుల యాగడమును గూర్చి తెలిపెను. శంకరుడి బాలకుల యాయు పరిమితి నీకు తెలియునా అని గద్దించి అడుగా యముడు చిత్రగుప్తుని వంక జూచెను. చిత్రగుప్తుడి బాలకులకు 10,000 ఏండ్లాయు పరిమితి గలదని పల్క శివుడు యముని దండించెను. కావునని బాలకులు 10,000 ఏండ్లు భూమిపై వర్ధిల్లగలరని నారదుడు పల్కెను. రుద్రాభిషేకమునకు గల మాహాత్మ్యమును శ్రీ గురుదేవుల వారు దత్తాత్రేయ దంపతులకు ఉపదేశించిరని సిద్ధుడు నామధారకునకు తెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 35వ అధ్యాయము సంపూర్ణము.